ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే, మా దేవునిగడపలో ఉండే మురికినాటి శ్రీధర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గిడ్డంగుల డైరెక్టర్ గారండి. అయితే ప్రెస్ మీట్లో ఎందుకు అంటే ఆయన పెట్టింది ఎందుకంటే ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి గురించి ఏమంటారు ప్రశ్నించే హక్కు లేదు అని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా ఈయన శ్రీధర్ గారు ఏంటంటే ఒక మంచి హోదాలో ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్థాయి లేదని మా అభిప్రాయము. ఎందుకంటే కనుక ఇప్పుడు మా ఊర్లో ఎన్నో సమస్యలు ఉండే, దేవుని కడపలో అనేది ఎన్నో సమస్యలు ఉండే. నీటి సమస్య అయితే ఏముంది, శ్మశానంలో అయితే కనుక అక్కడ నీళ్లు కూడా లేవండి, అంటే తీసుకుపోవడం నీళ్లు లేవు. ఏమంటారు వితంతువులు వస్త్రాలు మార్చుకోవడానికి కూడా ఒక రూమ్ అనేది కూడా లేదు. అది ఏదైతే ఏముంది ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మాట్లాడేదానికి హక్కు లేదు, ఇంకా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారు, అమ్మని పంపించేసినారంటారు, చెల్లెల్ని దగ్గర చేయలేదని అంటారు. ఆయనకి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఊరిని యువతను ఒక మంచి బాటలో నడిపించాల్సింది పోనిచ్చి ఊర్లో ఆయన చెప్పేదేమో మురికినాడు శ్రీధర్ గారు చెప్పేది వచ్చి శ్రీరంగ నీతులు, దూరేది వచ్చి దొంగల గుడిసె అనే సామెతగా ఉందండి. ఎందుకంటే మీకు ఉదాహరణకు నేను చూపిస్తాను. గత 2 నెలల కిందట ఈయన చేసిన నిర్వాహం ఇదండి. ఐపీఎల్ మ్యాచ్ జరిగితే కనుక బెట్టింగ్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఫైల్ అయిన దాంట్లో 12వ ముద్దాయి ఈయన. ఇప్పటికీ గతంలో చాలాసార్లు 2-3 సార్లు విమర్శించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సార్ గారిని. అయితే మేము ఎందుకులేండి, ఏదో పదవి వచ్చిన కొత్త కాలంలో ఎవరినో ఇంప్రెస్ చేయాలని, ఎవరి మెప్పులు పొందాలని మరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు తెలియదని మేము చూసి చూడనట్టు మేము ఉండాము. బట్ ఏంటంటే ఇంకా ఇది ఊరుకుంటే కనుక ఏదో ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ని అంటారు, రేపు ప్రధానమంత్రిని కూడా అయినా అంటారు, మోదీ సార్నైనా అంటారు. మేము ఎందుకంటున్నామంటే ఇదండి చూడండి సార్, ఇదేమో పేపర్కి కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో పిల్లి పాలు తాగుతా దొంగ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారంట, పిల్లి పాలు తాగుతుంటే ఎవరికి తెలియదు అంటారంట. ఇట్లాగా ఉంది. మీరు ఉన్నతమైన పదవిలో ఉండి యువతకు మీరు నేర్పించేది ఇదేనా? యువతను దేవుని గడపలో ఉన్న యువతను మట్కాలకు, జూదానికి, మద్యపానానికి మిమ్మల్ని చూసి ఆదర్శంగా ఇలా యువత తయారవుతుంది. ఊరిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, 5-6 బెల్ షాపులు ఉన్నాయి, అవి అరకట్టండి. స్కూళ్ళు ఉన్నాయి, 4-5 స్కూళ్ళు ఉన్నాయి. అమీర్ థియేటర్ దగ్గర నుంచి దేవుని పాతకడప జడ్పీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వరకు 4-5 స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదండి. కనీసము మేము ఇంతకుముందు స్కూల్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది, ప్లస్ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము, కానీ దాని గురించి ఎవరు స్పందించడం లేదు. నిన్నటి కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది, ఆంధ్రజ్యోతిలో దాంట్లో కూడా వేశారనమాట. నైట్ 9:30 అయితే కనుక బైకులు అయితే విపరీతంగా తోలుతారు, హై స్పీడ్. ముసిలో ముతుకోళ్ళు కనుక గుద్దారంటే కానీ ఎక్కడ పడతారు కూడా వాళ్ళకు కూడా తెలియదు. అంత ఘోరంగా జరుగుతూ ఉన్నా కానీ వీటన్నిటికీ ఏం తెలియదు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు పట్టించుకునేది ఏం లేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉండి ఏం చేశారు? మీ ఇప్పుడు రాండి, ఊర్లోకి రాండి, పోదాం అందరము. ఎవరితో ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీరు విమర్శిస్తున్నారు కదా, ముందు మాతో మాట్లాడండి, 1 to 1 కూర్చుందాం, పట్టండి. మీ తరపున రండి, మా తరపున రండి, ఊర్లో కూర్చుందాం, ప్రజల సమస్యల గురించి పరిష్కరిస్తాము. నిన్న అంజద్ బాస్ సార్ కూడా వచ్చారు. మొన్న సుబ్రాయుడు అన్న వాళ్ళ తండ్రి గారు చనిపోయి ఉంటే ఆయన వచ్చారనమాట. పరామర్శించడానికి వచ్చినప్పుడు మేము చెప్పాం, అన్న ఇక్కడ పక్కన శ్మశానం ఉంది, శ్మశానం అంతా ఇది జరిగింది, కానీ అక్కడ నీళ్లు లేవు, ఒక దింపుడు స్థలం అనేది ఒక బోర్డు లేదు. మా ఊర్లో ఆడవాళ్ళు తాగునీటి కోసం సమస్య, ఈరోజు కూడా కంప్లైంట్ ఇచ్చానండి. తాగునీటి 4 రోజుల నుంచి వాటర్ రావటం లేదు. అవి వాటర్ ఏంటంటే ఫుల్ డ్రైనేజ్ వాటర్. మీకు కావాలంటే నేను కంప్లైంట్ ట్రై చేసింది కూడా మేము చూపిస్తాము. ఇట్లా ఊర్లో సమస్యలన్నీ వదిలేసేసి జగన్మోహన్ రెడ్డికి ఏమంటారు డిఎస్సి గురించి మాట్లాడే హక్కు లేదు,
ఇంకో దేవిరెడ్డి అజిత గురించి మాట్లాడతారు, అంజద్ బాషా సార్ గురించి మాట్లాడతారు, సురేష్ బాబు సార్ గురించి ఇప్పుడు ఇది ఒక్కసారి పెట్టడామని మేము ప్రెస్ మీట్ పెట్టడం లేదండి. గతంలో 3-4 సార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమేమనుకుంటున్నామంటే ఉండనేలే, మాకు కూడా వరుస కిందంటే బంధువే అవుతాడు ఆయన. నేనేమంటున్నానంటే కనుక పెద్ద ఆయన, మేము వ్యక్తిగతంగా ఆయనను మాట్లాడకూడదు, మాకు ఆయనను విమర్శించే అంత వయసు లేదు, పెద్దవాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేమున్నాము. అందులో మా నాయకులు, మా అధినేత నాయకులు కానీ, మా అంజద్ బాషా సార్ కానీ, సురేష్ అన్న వాళ్ళు కానీ, రవీనాథ్ రెడ్డి సార్ కానీ, పెద్దవాళ్ళు ఎవరైతే ఏముందండి, వ్యక్తిగతంగా అయితే కనుక నీచమైన రాజకీయాలు మాకు నేర్పించడం లేదు. ఇప్పుడు మేము గత లాస్ట్ 2 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం, చూస్తున్నాము ఎట్లా మాట్లాడాలో పెద్దవాళ్ళతో. సంస్కారం అనేది మాకు ఉంది కాబట్టి మేము ఎట్లా పడితే అట్లా మాట్లాడటం లేదు. మాకు సంస్కారాన్ని నేర్పిస్తున్నారు. రాజకీయం గురించి కాదండి చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఊర్లో ఉన్న సమస్యల గురించి మీరు మాట్లాడండి, మీ చేతనైంది మీరు చెయ్యండి, కావాలంటే మేము కూడా దానికి మద్దతు ఇస్తాము. చిన్నపిల్లలు ఎంతమంది కింద పడుతున్నారండి, మీకు తెలియటం లేదా? రోజు అదే రోడ్డు, మెయిన్ రోడ్ల నుంచి పోతున్నారు కదా, మీకు కనపడటం లేదా? పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, రేషన్ బియ్యం కూడా 5వ తేదీకి అయిపోతున్నారని ఆడవాళ్ళు మొత్తుకుంటున్నారు. అవి మీకు వినపడటం లేదమ్మా, మా దగ్గరకు వచ్చి ఏమ్మా అమ్ములు పోదామా, మాకు ఈ రేషన్ అందటం లేదమ్మా, మీరు ఏదైనా సపోర్ట్ ఇస్తే మేము వస్తాము, ఒకవేళ మేము వచ్చేది చూస్తే మాకు అమ్మఒడి తీసేస్తారు, రేషన్ కార్డులు తీసేస్తారు. ఇట్లా ప్రజల్ని మీరు భయభ్రాంతులు చేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడేది ఎవరికి లేదు. 2 ఏళ్ళైంది, ఒక పింఛన్ కూడా ఇప్పించింది లేదు. పెన్షన్లు వ్యక్తిగతంగా బ్రికినాడు శ్రీధర్ గారికి, స్వయాన మా మామగారికి మేమేం చెప్తున్నానంటే, మామ వ్యక్తిగతంగా రాజకీయాలు అయితే చెయ్యొద్దు, దయచేసి నువ్వు ఉన్నతమైన పదవిలో ఉండవు, ఊరు బాగోగులు చూసుకోవచ్చు, చేతనైతే మేము కూడా మా సైశక్తిలో మేము కూడా ముందుకు వస్తాము, దయచేసి యువతను ఇలా నాశనం చేయొద్దండి. నీ మీద కేసు ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది కూడా ఎప్పుడో కాదు, ఇదిగోండి ఎఫ్ఐఆర్ అయితే సగం అక్కడ రుజువులు ఉన్నాయి. మేము ఎందుకని ఇది బయటికి తీయలేదంటే, ఎందుకు పెద్దవాళ్ళని ఏదో పదవి వచ్చింది మేము మిమ్మల్ని కించపరచకూడదు అనే ఉద్దేశంతోనే మేము బయటికి తీయలేదు. మీరు అంతేగాని అనేసరికి ప్రెస్ మీట్ పెట్టేసేసి ఎవరో మెప్పులు పొందాలనేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఊరుకుంటామన్నమాట అనుకోగాకండి. మీరు ఎవరి అండదండలు చూసుకొని నిలుగుతున్నారో మాకైతే తెలీదు, కానీ ప్రశ్నించే గొంతులు చాలా ఉన్నాయి ఊర్లో. మీకు భయపడేమన్నా కొందరు మరి రాలేదేమో, కానీ అందరి గొంతు తరపున నేనైతే మాట్లాడగలుగుతాను, ఎంతవరకైనా రాగలుగుతాము, మేమందరము ఉండాము. మీ ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయింది కూడా అండి, ఇది ఎప్పుడో కాదు, రీసెంట్గా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చెప్తాను, 103/2026, డేట్ వచ్చి 31 మే నెల 2026, విత్ ప్రూఫ్లతో సగా. ఇది నువ్వు యూత్కి ఇచ్చిన ఆదర్శం. దేవుని కడప యూత్ని సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళని మంచి మార్గంలో చేద్దామని కానీ, పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిన మనమే ఉండి మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. పిల్లలు ఏమరంటే ఏముంది మామైనా దొరికినాడు, మేము ఆడితే ఎంత ఏముంది, నేను చిన్న వేసానా, 5 రూపాయలు వేసానా మట్కా, 10 రూపాయలు వేసానా మట్కా, ఏముంది, ఇట్లా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండి యువతకి ఇచ్చే ఆదేశం ఇదేనా? మీరు దయచేసి మీరు మీ పదవిని సద్వినియోగం చేసుకొని ఊరికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు రామ్ సుబ్బయ్య, 2వ డివిజన్ ఇన్ఛార్జి. ఏం లేదు, నిన్న ఆయన శ్రీధర్ డైరెక్టర్, గిడ్డంగుల డైరెక్టరు శ్రీధర్ గారు ప్రెస్ మీట్ పెట్టాడని ఆయన కౌంటర్గా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఆయన ఏదో పెద్ద పుడింగినని ఆయన ఏందో జగన్ రెడ్డి వరకు పోతాడు, జగన్ గారి వరకు పోతాడు. ఆయన ఏదైనా ఉంటే ఇక్కడ చూసుకోవాలి, కానీ ఎక్కడో ఢిల్లీకి రాజధానికి పోయే అంత సీన్ లేదు ఆయనకు. ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కదానికి ఆడ 4 నెంటేసుకొని ఆడ టీలు తాగుతా, సిగరెట్ తాగుతా, దమ్ము కొడతా, మందు కొడతా అంతా వచ్చి ఆడ కూర్చొని మాట్లాడుకుంటా అది ఒక ప్రెస్ మీట్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. ఆయన భాగవతం అంతా క్రికెట్ బెట్టింగ్లో మొన్న దొరికేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. అయినా ఏం మాట్లాడుకున్నారో ఏమో మేము కూడా పట్టించుకోలేదు, పోనీలో ఎందుకు మనవాడే కదా అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకొని
ఊరికి ఏదైనా సమస్యలు ఉంటే ఊరి సమస్యల గురించి మాట్లాడి ఏదైనా మేలు చేసే రకంగా చేస్తే మంచిదని మా అభిప్రాయం. లేదంటే ఆయన మాట్లాడితే మేము ఇస్తాం కౌంటర్కు దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామని మేము ఆయనకి హెచ్చరిక చేస్తాను. సార్ ఎందుకు చేయలేదు? వాళ్ళంతా కొమ్ము కైపినారు, పోలీసు వాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు అంతా. లేదంటే కేసు ఎఫ్ఐఆర్ అయిన కేసును కూడా అట్లే పెట్టేసినారు. ఇన్స్టిట్యూషన్ బాగా జలసాగా తిరుగుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి ఏం చేసినా చాలా మంది అవుతుంది అనే మూమెంట్లో వాళ్ళు ఉన్నారు. మేము కూడా తిరగబట్టి మీరు తట్టుకోలేరు. మేము ఎందుకు చేయని గుట్టుగా ఉన్నాం కాబట్టి సరిపోతుంది. గతంలో మట్టి మాఫియా గురించి ఎన్నో వచ్చాయండి. టీడీపీలో మొత్తం ఊరంతా దేనికప్పుడు టీడీపీ అని అన్నారు. ఒక్క నాయకుడు కూడా వచ్చి మా ఈ ఆడవాళ్ళు అయితే ఒక నెల అల్లాడారండి. దగ్గరకు వచ్చి దుమ్ముకొచ్చి మా ఏంది పట్టు మనమే నిలేద్దామని ఆడవాళ్ళ ముందుకు రావడం వల్ల సరే పట్టు నిలేద్దామని మేము నిలేసి మేము ఆపితే కానీ మట్టి మాఫియా అప్పుడు ఆపింది. ఊర్లో మీరు అందరు లేరా? ఈ బుద్ధి ప్రచారాలు డప్పులు కొట్టుకుంటున్నారు కదా, మేము ఇది చేసినాం అది చేసినాం చేసినామని రాండి. మళ్ళీ ఊర్లో వచ్చి కూర్చోండి బా, ఎవరేం చేసింది తెలుస్తుంది. నువ్వు డైరెక్ట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత అధికారం మీకు ఎవరిచ్చినారు? మేము కూడా మాట్లాడతాం. ఫస్ట్ ఏంటంటే ఊరు సమస్యలు తీర్చు. ఇంట్లో ఇల్లు చక్కదిద్దుకొని మనం బయటికి పోదాము. ఇల్లే నువ్వు చక్కదిద్దుకోకుండా బయటికి పోయి చేయాలంటే ఎట్లయితుంది? ముందు నీళ్ళు సర్దుకొని అయినా మళ్ళీ లక్షణంగా మళ్ళీ మాట్లాడదామంటారు ఎవరమైనా. మట్టితో అయితే కనుక ఎంత అల్లన్నది అందరూ కూడా తెలుసండి. పేపర్లలో వచ్చాయి, అన్ని రకాలుగా చేసినారు. లాస్ట్కి ఆడవాళ్ళ మహిళ మేము అడ్డుకున్నాము. ఇప్పటికేంటంటే స్పీడ్ బ్రేకర్లు అడుగుతున్నాం. స్కూళ్ళు ఉండే క్యారీలు ఎత్తుకొని పోయే వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఆ బ్రిడ్జి దగ్గర అయితే ఎంత స్పీడ్ వస్తాయి అంత స్పీడ్ వస్తాయి. ఒక్క స్పీడ్ బ్రేకర్ మీరు వేపీ లేకున్నారు. ఒకటి వేపీ లేకున్నారు. నిన్న దేవుని కూటమి నాయకులు కొందరు మా జగన్మోహన్ రెడ్డి గురించి విమర్శించడం జరిగింది. డిఎస్సి గురించి రాష్ట్రం అంతా డిఎస్సి అక్రమ మొత్తం ఫ్రాడ్ జరిగిందని తెలుసండి. మీ కళ్ళ కనపడడం లేదా? మీరు ఒకే వర్షం మిమ్మల్ని మీడియా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు అక్రమం జరగకుండా అంటే ఇదే మీ సీఎం కానీ లోకేష్ గారు కానీ అన్న ఈ అక్రమం జరిగింది అంటున్నారు, మనము డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, జరిగిందా లేదా అది అని మీరు అడగండి. ఒకటే ప్రశ్న అడగండి. ఎన్ని పోయేసి జగన్మోహన్ రెడ్డి విమర్శించే అంత అర్హత మీకు ఉందా? నాకు తెలిసి అసలు మీ గురించి మాట్లాడుకోవడం కూడా తప్పే. మీకు అంత అర్హత లేదు, ఏమీ లేదు. ముందే ఊర్లో ఉండే అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడాలా కానీ ఏదో ఇది చేసాం. ఏం చేశారు మీరు? అదే మేము చేయించాం వైఎస్ఆర్లో. ప్రతి సందుకు కుళాయి కనెక్షన్ కానీ రోడ్లు కానీ ఏదైనా కానీ డ్రైనేజ్ కాంచి మీరు చేయించిన ఒకటన్నా ఉందా? అది రానండి. ఊరికి జగన్మోహన్ రెడ్డి అంత అర్హత మీకు లేదు, విమర్శించే అర్హత అని నా ఉద్దేశం. ఎక్కడ చూపించండి. ఎక్కడ ఏ అభివృద్ధి పాట ఏంది? ఏది అభివృద్ధి పాట? ఇంతవరకు మా జగన్మోహన్ ఉన్నప్పుడు ఇంటింటికి బియ్యం వచ్చేటి. ఇప్పుడు ఎవరికి బియ్యం ఇంటింటికి బియ్యం వస్తాయి? అక్కడికి పోయి క్యూ ఉండి తీసుకొచ్చుకోవాలి. ఇంటింటి బియ్యం వస్తున్నాయి. ఎక్కడ అర్హత జరిగింది? ఏ రోడ్డు వేశారు? ఈవెన్ శ్మశానం కూడా ఇదే మా అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి శాంక్షన్ చేయించుకొని వర్క్ చేయించాం. నిన్న వేరే వాళ్ళు చనిపోతే పరామర్శించడం వచ్చేప్పుడు అడిగాం, అన్న అన్నీ ఉన్నాయి అక్కడ బోర్ లేదు అంటే, లేదు ఎంపీ గారితో మాట్లాడి ఎంపీ నీళ్ళతో ఖచ్చితంగా పెట్టిస్తాను అని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అది మీరు ఎన్ని మానుకొని ఊరి అభివృద్ధి గురించి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత మీ దగ్గర లేదు. అది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.